డైలీ బ్రెడ్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నది విందాము. ఆ, మన క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళడం అనేది ఒక ఆచారం. మరియు 6 రోజులు మనము ఏదో ఒక విధంగా వారంలో పని చేస్తూ ఉంటాం. మరి 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజున మనము దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపాలని, ఆ విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో గడపాలనే మంచి ఆలోచనతో మనం సంఘానికి వెళ్తాము. కానీ ఈ సంఘానికి మనం వెళ్ళినప్పుడు మనం చాలా అలసిపోయి ఉంటాము. ఆ రోజున చాలా అలసిపోయి ఉంటాం. ఎందుకంటే 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు తప్పకుండా శరీరం విశ్రాంతి కోరుతుంది. కానీ ఇలా సంఘాలకి వెళ్ళినప్పుడు మనం చాలా ఆయాసపడిపోయి అలసిపోతూ ఉంటాము. ఇలా ఎందుకు అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈనాటి సంఘాలు దేవుని సన్నిధి మరియు దేవుని ఆలయం కంటే ఎక్కువగా ఇవి వినోద స్థలాలుగా మారిపోయి ఉన్నాయి. ఈ స్థలాల్లో దేవుని సన్నిధి లేదు. అందుకే మన శరీరం దేవుని సన్నిధితో నింపబడి ఉండట్లేదు. కాబట్టి మనం చాలా అలసిపోతాము, ఆయాసపడిపోయి ఉంటాము. ఎందుకంటే ఈనాటి సంఘాలు చూసుకుంటే గార్డెన్స్లో పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్, పెద్ద పెద్ద కాన్సర్ట్లు లాంటి సెటప్లు పెట్టి సంఘస్థులను వినోద స్థలాలుగా ఈ సంఘాన్ని మార్చి సంఘస్థులకు వినోదాన్ని కల్పించే స్థలాలుగా ఇవి మారిపోయి ఉన్నాయి. దేవుని ఆలయం ఇది కాదు. అందుకే మన శరీరం, మన మనస్సు, మన ఆత్మ చాలా ఆయాసపడిపోయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘాల గురించి మీరు జాగ్రత్త పడాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని సంఘం దేవుని ఆలయం కాదు. ఈనాటి సంఘాలు దేవుని ఆలయంగా లేవు. కాబట్టి దేవుని ఆలయం అనేది ఒక స్థలం. ఎలాంటి స్థలం అంటే ఎక్కడైతే మీ శరీరం, మీ ఆత్మ, మీ మనస్సు విశ్రాంతి నొంది దేవుని సన్నిధిలో నెమ్మది మరియు శాంతి సమాధానాన్ని పొందుకుంటుందో అది దేవుని ఆలయం. అది ఎక్కడైనా కావచ్చు. అది మీరు ఉండే ఇండ్లు కావచ్చు, ఇంకా ఏదైనా స్థలం ఎక్కడైతే మీరు దేవుని సన్నిధిని పొందుకొని ఉంటారో మరియు మీ శరీరం, మీ ఆత్మ విశ్రాంతి నొంది ఉంటుందో అదే దేవుని నిజమైన ఆలయం. ఆ ఆలయాన్ని మీ జీవితంలో మీరు ప్రార్థన ద్వారా కనుగొని దేవుని ఆరాధించాలని ప్రభువు కోరుచున్నారు. ఆమేన్.